అసలు గేమ్ మొదలైందా? లెక్కలు తేల్చాలి ఏసీబీకి సీఎస్ లేఖ. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో వేగంగా పరిణామాలు. ఏసీబీకి సీఎస్ శాంతికుమారి లేఖ. విచారణ చేపట్టాలని గ్రీన్ సిగ్నల్స్. గవర్నర్ అనుమతి లేఖను జత చేసి పంపిన సీఎస్. ఏ క్షణమైన కేటీఆర్ కు నోటీసులు. అరెస్ట్ కూడా చేసేటువంటి ఛాన్స్. కోట్ల రూపాయల గోల్మాల్ పై కొనసాగుతున్నటువంటి విచారణ. బీఆర్ఎస్ హయాంలో రేసింగ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు అనుమతులు అంటూ చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి కేటీఆర్ గతంలో ఏం మాట్లాడో, అబద్ధాలు ఆయన ఏం మాట్లాడో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేసిన మిత్రులారా. నాకు నిన్ననే ఒక సోషల్ మీడియా చూస్తూ ఉంటే అది కూడా బయటకు వచ్చింది. ఒకసారి దాన్ని కూడా చూసేయడం ప్రయత్నం చేద్దాం. నేను రాను, నేను నెక్స్ట్ ఇయర్ స్పాన్సర్ నేను చేయాలి. ఆయన బ్యాక్అవుట్ అయింది. గ్రీన్కో అనే కంపెనీ తప్పుకున్నదే మాకు పైసలు రాలేదు, మాకు పడతలు రాలేదా తప్పుకున్నది. మొదటి సంవత్సరం 2023లో ఫార్ములా ఈ రేస్ జరిగితే నేను చెప్పట్లేదు, నెల్సన్ అనే ఒక ప్రైవేట్ సంస్థ 700 కోట్ల లాభం వచ్చింది హైదరాబాద్ మహానగరం యొక్క ఎకానమీకి అని చెప్పింది. దానివల్ల లాభమా నష్టమా? 700 కోట్ల లాభం ఎట్లా వచ్చింది? నెల్సన్ రిపోర్ట్ మీకు ఇస్తా, చదువుకోండి. వీడియో కూడా చదవాలి అప్పుడప్పుడు. ఏమంటున్నా 700 కోట్ల లాభం అంటే ప్రభుత్వానికి వచ్చిందా, లేకపోతే ప్రభుత్వ కార్యకలాపాలు ఈ రేస్ సందర్భంగా నిర్వహించిన యాక్టివిటీకి వచ్చిందా, ఎట్లా? అవన్నీ నేను చెప్పాల, నా కవిత్వం కాదు. నెల్సన్ అనే అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన నివేదిక. ప్రమోటర్ ఒక ఆయన ప్రైవేట్ ఆయన పట్టుకున్నాం. గ్రీన్కో ఏ సర్పంచ్ అనే కంపెనీ వాళ్ళ సబ్సిడీ. ఆయన 100 కోట్లు 110 కోట్లు ఆయన పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టినా నేను. నాకు పడతలు కాలేదు. ఇక్కడ గ్రీన్కో సంస్థకు నష్టాలు వచ్చినాయి, అందుకే ఆయన తప్పుకున్నాడు. సో అందుకే మేము డైరెక్ట్ కంపెనీతో మాట్లాడుకున్నామని చెప్పేసి ఈరోజు కేటీఆర్ ఒకదానిలో చెప్పిండు. ఇప్పుడేమో 700 కోట్ల లాభం వచ్చిందని చెప్పేసి ఎవరు నెల్సన్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ చెప్పిందట. మరి ఆయనకి చెప్తే ఎందుకు, మరి వేరే వాళ్ళకి ఎందుకు చెప్పదు? ఎట్లా అంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీరు చెప్పాలి కదా ఎట్లా లాభాలు వచ్చినాయో. ఒక దానిలో నష్టాలు వచ్చని చెప్తావు, అందుకే తప్పుకుని చెప్తావు. ఇంకో దానిలో 700 కోట్ల లాభం వచ్చని చెప్తావు. ఎట్లా చెప్తావు కేటీఆర్? సో ఏ విధంగా అబద్ధాలు ఆడుతుండో ఒక్కసారి తెలంగాణ సమాజం గమనించాలి. ఎందుకంటే కేటీఆర్ అనే వ్యక్తి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్. ఈ కల్వకుంట్ల కాలకేయులు అందరూ కూడా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు. వీళ్ళు అబద్ధాలతోటి ఈరోజు పరిపాలన చేస్తారు, ఈరోజు అజ్ఞానంతో పరిపాలన చేస్తారు. వీళ్ళకు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడమే ఈరోజు అది తెలుసు, కానీ వేరే ఏది తెలియదు. కేవలం అబద్ధాలతోటే వీళ్ళు బతుకుతున్నారు తప్ప వేరే ఏది లేదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంత పెద్ద ఎత్తున నష్టాలు వస్తే మధ్యలో క్యాన్సిల్ చేయాలి కదా. ఎందుకు డైరెక్ట్ ఏదైతే కంపెనీ ఉందో దాని లైన్లో తీసుకొని వాళ్ళకి 55 కోట్లు ముందే ఇచ్చేసి ఏదో బిల్డప్ కూడా అనుకున్నాడు కేటీఆర్. సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఇది దానికి సంబంధించినటువంటి విషయం మిత్రులారా. సో ఇక్కడ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగించుకుంటుంది. ఓవైపు గవర్నర్ పర్మిషన్ ఇచ్చేసింది, ఇంకోవైపు కేసు నమోదుకు రాష్ట్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఇదే క్రమంలో విచారణ చేపట్టాలంటూ ఏసీబీ రాష్ట్ర మన సిఎస్ శాంతికుమారి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖను కూడా జత చేసి పంపించారు సీఎస్. ఇక ఆట మొదలు. ఈ కేసులో ముందు నుంచి కేటీఆర్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి ఏసీబీ దూకుడుగా వ్యవహరించాలని చూస్తోంది. కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ కూడా చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. గురువారం నుంచి ఏసీబీ ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ రేస్ లో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారు. సంబంధంలోని హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండానే 2 విడతల్లో 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం వెనుక కోట్ల రూపాయల చేతులు అన్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఆనాడు ఏం జరిగింది? 2014లో బీజింగ్ లో ఫార్ములా ఈ రేస్ ప్రారంభమైంది. చివరిసారిగా దక్షిణ కొరియా సియోల్లో నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. 200 కోట్ల ఖర్చుతో 2023 ఫిబ్రవరి 11న నిర్వహించారు. స్పాన్సర్ గా గ్రీన్కో సిస్టర్ సంస్థ 150 కోట్లు ఖర్చు చేసింది. హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 30 కోట్లు, మిగతా 20 కోట్లు నోడల్ ఏజెన్సీ అయిన హెచ్ఎండిఏ నిర్వహణ కోసం ఖర్చు పెట్టాయి. అయితే ఈ రేసింగ్ తో 700 కోట్ల వరకు లబ్ధి జరిగిందని అంటుంటారు. అయితే ప్రమోటర్స్ తీవ్రంగా నష్టపోయినందున తర్వాత కనీసం స్పాన్సర్ గా ఎవరు ముందుకు రాలేదు. ఎఫ్ఈఓ కూడా తీవ్రంగా నష్టాలు చూసింది. దీంతో పర్సనల్ గా తీసుకున్నటువంటి అప్పటికి మంత్రి కేటీఆర్ విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకున్నారు. 9, 10, 11, 12 మొత్తం 4 సెషన్ హైదరాబాద్ లో జరగాలని ఒప్పందం చేసుకున్నారు. దీని వెనుక చాలా కథ నడిచింది. నోడల్ ఏజెన్సీనే స్పాన్సర్ గా ఎన్నికల కోడ్ ఉండగానే ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆనాటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నోట్ ఫైల్లో పొందుపరిచారు. సిఎస్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేవలం ఫోన్ కాల్ తోనే కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఎఫ్ఈఓకి ఇచ్చారు. అక్టోబర్ 5న 23 కోట్లు షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అక్టోబర్ 11న మంత్రి చెప్పారని చెప్పేసి ఇంకో 23 కోట్లు ఇచ్చారు. ఇవి వెనక్కి తిరిగి ఇవ్వమని ఆ సంస్థ అప్పుడే చెప్పింది. ఎలాంటి ఒప్పందాలు లేకుండా సొమ్ము ఇవ్వడం, అది కూడా ఆర్బీఐ అనుమతి లేకుండానే 9 కోట్ల ట్యాక్స్తో చెల్లించడం చట్టవిరుద్ధం. ఇవన్నీ చేసిన తర్వాత హెచ్ఎండిఏ అక్టోబర్ 30న అగ్రిమెంట్ చేసుకోవడం ఇంకా పెద్ద తప్పుగా ఏసీబీ భావిస్తుంది. ఈ క్రమంలోనే నిజాలు తెలుసుకునేందుకు కేటీఆర్ను విచారించాలని చూస్తుంది. ఏ క్షణమైనా ఆయనకు నోటీసులు వెళ్తాయని అంటున్నారు. నోటీసు వెళ్ళడం కాదు, ఆయనను అరెస్ట్ చేసి ఈరోజు చెంచల్గూడలో చెర్లపల్లి జైలుకు పంపించి కనీసం
కొన్ని నెలల పాటు ఆయన జైల్లో ఉంచితే తెలుస్తుంది అప్పుడు. అసలు గేమ్ మొదలైందా? లెక్కలు తేల్చాలి ఏసీబీకి సిఎస్ లేఖ. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో వేగంగా పరిణామాలు. ఏసీబీకి సిఎస్ శాంతికుమారి లేఖ. విచారణ చేపట్టాలని గ్రీన్ సిగ్నల్స్. గవర్నర్ అనుమతి లేఖను జత చేసి పంపిన సిఎస్. ఏ క్షణమైన కేటీఆర్ కు నోటీసులు. అరెస్ట్ కూడా చేసేటువంటి ఛాన్స్. కోట్ల రూపాయల గోల్మాల్పై కొనసాగుతున్నటువంటి విచారణ. బీఆర్ఎస్ హయాంలో రేసింగ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు అనుమతులు అంటూ చూస్తా ఉన్నాం. సో దీనికి సంబంధించి కేటీఆర్ గతంలో ఏం మాట్లాడో, అబద్ధాలు ఆయన ఏం మాట్లాడో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేసిన మిత్రులారా. నాకు నిన్ననే ఒక సోషల్ మీడియా చూస్తూ ఉంటే అది కూడా బయటకు వచ్చింది. ఒకసారి దాన్ని కూడా చూసేయడం ప్రయత్నం చేద్దాం. నేను రాను, నేను ప్రమోట్ నెక్స్ట్ ఇయర్ స్పాన్సర్ చేయాలి, 2 million ఇస్తాను ఇస్తాను, నేను చేయాలి. ఆయన బ్యాక్అవుట్ అయింది. గ్రీన్కో అనే కంపెనీ తప్పుకున్నదే, మాకు పైసలు రాలేదు, మాకు పడతలు రాలేదా తప్పుకున్నాను. మొదటి సంవత్సరం 2023లో ఫార్ములా ఈ రేస్ జరిగితే నేను చెప్పట్లేదు, నెల్సన్ అనే ఒక ప్రైవేట్ సంస్థ 700 కోట్ల లాభం వచ్చింది హైదరాబాద్ మహానగరం యొక్క ఎకానమీకి అని చెప్పింది. దానివల్ల లాభమా నష్టమా? 700 కోట్ల లాభం ఎట్లా వచ్చింది? నెల్సన్ రిపోర్ట్ మీకు ఇస్తా, చదువుకోండి. వీడియో కూడా చదవాలి అప్పుడప్పుడు. ఏమంటున్నా 700 కోట్ల లాభం అంటే ప్రభుత్వానికి వచ్చిందా, లేకపోతే ప్రభుత్వ కార్యకలాపాలు ఈ రేస్ సందర్భంగా నిర్వహించిన యాక్టివిటీకి వచ్చిందా? ఎట్లా? అవన్నీ నేను చెప్పాల, నా కవిత్వం కాదు. నెల్సన్ అనే అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన నివేదిక. ప్రమోటర్ ఒక ఆయన ప్రైవేట్ ఆయన పట్టుకున్నాం. గ్రీన్కో ఏ సర్పన్ అనే కంపెనీ వాళ్ళ సబ్సిడీ. ఆయన 100 కోట్లు 110 కోట్లు ఆయన పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టినా నేను, నాకు పడతలు కాలేదు. నాకు ఇక్కడ గ్రీన్కో సంస్థకు నష్టాలు వచ్చినాయి, అందుకే ఆయన తప్పుకున్నాడు. సో అందుకే మేము డైరెక్ట్ కంపెనీతో మాట్లాడుకున్నామని చెప్పేసి ఈరోజు కేటీఆర్ ఒక దానిలో చెప్పిండు. ఇప్పుడేమో 700 కోట్ల లాభం వచ్చిందని చెప్పేసి ఎవరు నెల్సన్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ చెప్పిందట. మరి ఆయనకి చెప్తేందుకు, మరి వేరే వాళ్ళకి ఎందుకు చెప్పదు? ఎట్లా అంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీరు చెప్పాలి కదా ఎట్లా లాభాలు వచ్చినాయో. ఒక దానిలోమో నష్టాలు వచ్చని చెప్తావు, అందుకే తప్పుకుని చెప్తావు. ఇంకో దానిలోమో 700 కోట్ల లాభం వచ్చని చెప్తావు. ఎట్లా చెప్తావు కేటీఆర్? సో ఏ విధంగా అబద్ధాలు ఆడుతుండో ఒక్కసారి తెలంగాణ సమాజం గమనించాలి. ఎందుకంటే కేటీఆర్ అనే వ్యక్తి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్. ఈ కల్వకుంట్ల కాలకేయులు అందరూ కూడా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు. వీళ్ళు అబద్ధాలతోటి ఈరోజు పరిపాలన చేస్తారు, ఈరోజు అజ్ఞానంతో పరిపాలన చేస్తారు. వీళ్ళకు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడమే ఈరోజు అది తెలుసు, కానీ వేరే ఏది తెలియదు. కేవలం అబద్ధాలతోటే వీళ్ళు బతుకుతున్నారు తప్ప వేరే ఏది లేదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంత పెద్ద ఎత్తున నష్టాలు వస్తే మధ్యలో క్యాన్సిల్ చేయాలి కదా. ఎందుకు డైరెక్ట్ ఏదైతే కంపెనీ ఉందో దాని లైన్లో తీసుకొని వాళ్ళకి 55 కోట్లు ముందే ఇచ్చేసి ఏదో బిల్డప్ కూడా అనుకున్నాడు కేటీఆర్. సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఇది దానికి సంబంధించినటువంటి విషయం మిత్రులారా. సో ఇక్కడ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగించుకుంటుంది. ఓవైపు గవర్నర్ పర్మిషన్ ఇచ్చేసింది, ఇంకోవైపు కేసు నమోదుకు రాష్ట్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఇదే క్రమంలో విచారణ చేపట్టాలంటూ ఏసీబీ రాష్ట్ర మన సిఎస్ శాంతికుమారి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ అనుమతి